హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నసా అండ్ సానా వ్లాగ్స్. మనం వినాయకుడికి ఎన్నో ప్రసాదాలు పెడుతూ ఉంటాము. ఎప్పుడు రెగ్యులర్గా పెట్టే ఈ నార్మల్ సేమియా పాయసం కన్నా ఈ సన్న సేమియాలతో చేసిన పాయసం ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ముస్లిమ్స్ మన రంజాన్కి చేసుకుంటూ ఉంటారు. దీనికోసం నేను ముందుగా బాండి పెట్టి అందులో నెయ్యి వేసి నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసి వేయించుకున్నాను. నేను ఇక్కడ కిస్మిస్, కాజు అండ్ బాదాంని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేయించి పక్కన పెట్టుకున్నాను. అదే బాండిలో మనం ముందుగా తీసుకున్న సన్న సేమియాని వేయించుకోవాలి. ఈ సన్న సేమియా అనేది చాలా త్వరగా వేగిపోతుంది. ఒక 3 to 4 minutes మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ సేమియాని పక్కన పెట్టుకొని అదే బాండిలో మనము కావాల్సినన్ని పాలు వేసుకోవాలి. ఆ పాలల్లో మనకి టేస్ట్కి సరిపడా చక్కెర వేసుకొని చక్కెర కరిగే వరకు, పాలు మరిగే వరకు మనం దాన్ని కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. పాలు మరిగాక మనము ముందుగా పక్కన పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకోవాలి. నేను ఇందులో పాల క్వాంటిటీ తక్కువ, సేమియా క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే నాకు సేమియా ఎక్కువ ఉంటేనే నచ్చుతుంది. మీకు నచ్చిన విధంగా మీరు క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇలా వేసుకున్న సేమియాని మనము ఉడికే వరకు కలుపుతూ ఉండాలి. నార్మల్ సేమియా కన్నా ఈ సేమియా సన్నగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది. దీన్నే షీర్ కుర్మా అని కూడా అంటారు. ఈ సేమియా చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంటుంది. ఇలా ఉడికిన సేమియాలో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. అంతే, మన సన్న సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.